మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. అదే రకంగా మా నాయకులు జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ మల్లెగంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు, వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. వాళ్ళ సహకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పనికొచ్చింది. ఇరవై 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది అన్ఫార్చునేట్గా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీని మీరు ఆగుతారా అన్నయ్య? ఏం గడబడి చేస్తున్నారు? ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి, ఒక 41 డివిజన్ 44 ఓట్లతో పోయింది. 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది. 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, దౌర్జన్యం కూడా సకారాది. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ Indore will see Indore BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ అండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. తెలియదా ఫైనల్గా? చూడ మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టు. నాకంటే కాతృత ఆయనకుంది మేయర్ బీజేపీలో ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎత్తుకపోవటాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో ఉన్నతనం రావాలి. ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నాం అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలామంది. మధ్యప్రదేశ్లో వచ్చిండ్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసారు, వచ్చారు, ఎలక్షన్లు కొట్లాడి గెలిచారు బీజేపీ టికెట్ల మీద. రాలే మాకు, రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజు? మా కార్పొరేటర్లు ఆలంగంలోనే టైం దొరకదు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది. మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయిందని సింపతి చూపించారట. మరి ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు? నేను కొట్టాడతలేదా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అధిపతుడు. కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండే రాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు. అట్లా పోయి కొన్ని వాడిని ఏం చేస్తాము? నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ బయటికి వెళ్ళగొడుతున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా? మీరు ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు.
వేరే పార్టీలను ఎత్తుకుపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేది వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ of our organization and the people of Hindu. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము హిందువులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. వీఆర్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. లౌకికమైందండి. ఆడ వచ్చి నేను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాకుతా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లో అన్నా కదా నేను. ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడినా నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసత్ నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటి అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే. మరి అవకాశం కదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది తర్వాత. ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాం అందరా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంది? యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్. ఒకవేళ అట్లా ఉంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండ్ ఇన్ లవ్ విత్ బీఆర్ఎస్. అంతే కదా. ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటాడు. అంటే పదవి కోసము కల్మా చదువుడే కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. ఐ రియలీ థ్యాంక్ టు పీపుల్, వెదర్ ఇట్స్ బీఆర్ఎస్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ద గవర్నమెంట్. BJP dominates this region. Okay, we are unlucky by couple of seats, that is okay, but we dominate. We continue to dominate. I mean, ఏంటంటే కేసు పెట్టేది నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ బయటికి వెళ్ళగొడుతున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలను ఎత్తుకుపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టారు పబ్లిక్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ హిందూ. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము హిందువులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా
టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. వీఆర్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాను. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ ద వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కానీ సరే ఆ పదవి ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా, సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టు. మరి ఎంఐఎం దూరం పెట్టి మీరు కానీ అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడ వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరూ పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటారు. అవతలడు వచ్చి నేను పామంటుడు, విషపామంటుడు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటాడు. ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాము, మీకోసం కొట్లాడుతున్నాము. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మా పార్టీలు మారని రాదా? సార్ డామినేట్ చేస్తాం ఎందుకు? మొన్న పోయినసారి అసెంబ్లీలనే కాంగ్రెస్కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? అవ్వలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూరు మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువ అయినాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ I wish to apologize to Armoor Town's cadre, BJP cadre, from my side. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate. And we will never read Kalma. నెవర్ రీడ్ కల్మా. కల్మా సచ్చిన చదవ నేను. పదవుల కోసం అస్సలు చదవ నేను. పిలువరు ఇందులో. అట్లా పిలుచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. ఎనీవేస్, నో రిగ్రెట్స్. పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మీ, పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మై పార్టీ, మై ఐడియాలజీ, అండ్ ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded. ఇక 28 మనకు కాంగ్రెస్ అని 17 కాంగ్రెస్, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టింది. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాఫ్లు చేయనికున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే అండి? మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివెరుతురా అంటున్నా. మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుందా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నారు? మీ 4 ఎస్ఐలు, ఏసీపీ. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎడున్నాడు ఇప్పుడు? ఏసీపీ నాడు. మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు?
అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రిగా ఎత్తుకపోతారు. ఫస్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఈస్ దట్ కేసులో? రానియక ఎవరిది కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. నేను చీ కొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే ఇంకా చీ కొడతారు రానున్న కాలం. ఏమిటండి కారణాలు ఎత్తుకోని అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువండే, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఓడిపోయారు. అనవసరంగా ఖర్చు పెట్టి నన్ను మాట్లాడితే నేను చెప్పింది వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే అట్లా వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నారు ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలిస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిగుతున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తున్నారు? మీకు తెలియదా అనే? మీకు అవసరమే లేదు. ఆయన తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిపి 31, మీకు 2 ఉన్నాయి, 33 ఉన్నారు. మీకు ఎందుకే 65 ఓట్లే ఉన్నాయి. రచరచ వేసిర్రు, పోలీసు వాళ్ళని అటు ఇప్పించారు, పోలీసు వాళ్ళని బారిసాలుగా వాడుతున్నారు. ఇట్లుంటుందా అండి సిస్టమ్? ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51, 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104, 107. నైరోగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, దౌర్జన్యం కూడా సకారాది. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? ఇలా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. తెలియదా ఫైనల్గా? చూడ మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టు. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీలో ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎత్తుకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవుల కంటే ముందు రాజకీయాలలో ఉన్నతనం రావాలి. ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండవ కప్పును అంటే కప్పులేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలామంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసారు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడి గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. రాలే మాకు, రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి పాల్తురాజు గారు? మా కార్పొరేటర్లు ఆలంగంలోనే టైం దొరకదు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయిందని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు? నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అధిపతుడు, నేను కాంగ్రెస్ పోగు రాకపోతుండేనా, ప్రభుత్వం ఉండే రాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు. అట్లా పోయి నీ కొన్ని వాడిని ఏం చేస్తాము?
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.